నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కావడి సేవ పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు భక్తులు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు చేసుకున్నారు. స్వామివారి రథోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇక శనికరపు చిన్నయ్య గురుస్వామి ఆలయ విశిష్టత గురించి వివరించారు. తదనంతరం భక్తులకు అన్నదాన సేవా కార్యక్రమాలు ఇడపిల్లి గోపి ప్రారంభించారు. పప్పులు ఇస్తారా, ఉప్పులు ఇస్తారా, కూరగాయలు ఇస్తారా, మరి నీళ్ళ కూరలు ఇస్తారా, డబ్బులు కూడా ఇస్తారా, ఏమైనా కూడా ఈ దగ్గర ఎందుకంటే ఇది చిన్న పురుడు కూసుకున్నటువంటి టెంపుల్ కొత్తగా పనిచేరాయి ఇది స్థాపితం కాబట్టి ఎన్నో కష్టాలతో కూడుకున్నటువంటిది. మేము ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చిన 40 లక్షల రూపాయలు మేము కంపౌండ్ వాళ్ళకు ఇస్తా అని చెప్పి 100% ఇస్తా అని చెప్పి చుట్టూ ఒకటి ఉంటే వాతావరణం ఆలయం ఎందుకంటే గుడులన్నీ ఎక్కడ ఉంటాయంటే ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి. నువ్వు తిరుపతి చూసుకో, నువ్వు కల్లూరు చూసుకో, ఏదైనా చూసుకో, ఎత్తైన ప్రదేశంలో ఉన్న గుడులన్నీ అంటే తొందరగా అభివృద్ధి చెందుతాయి. ఇది కూడా ఒక ఎత్తైన మంచి ఆహ్లాదకరమైనటువంటి జంగల్లో మంచి ప్రదేశంలో ఉంది కాబట్టి దీన్ని కూడా డెవలప్మెంట్ అయ్యే స్కోప్ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు ఏంటంటే మనం అందరం మీకు ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇందాక మనం 3 రోజుల క్రితం బళ్ళు స్టార్ట్ అయినాయి. మన పిల్లలందరినీ బడికి స్టార్ట్ చేయండి. మన వారం మా ప్రతి శుక్రవారం నాడు పిల్లల్ని తీసుకొని నమాజ్ తీసుకొని పోతారు. పప్పులు ఇస్తారా, ఉప్పులు ఇస్తారా, కూరగాయలు ఇస్తారా, మరి నీళ్ళ కూరలు ఇస్తారా, డబ్బులు కూడా ఇస్తారా, ఏమైనా కూడా ఈ దగ్గర